76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక భవన సంఘం వద్ద ఏఐటీయూసీ పిలుపు మేరకు ఆదివారం నాడు ప్రజా రిపబ్లిక్ దినోత్సవాన్ని నిర్వహించారు. సంఘ సీనియర్ నాయకులు పాలూరి లక్ష్మణరావు జాతీయ జెండాను ఎగురవేశారు. సంఘ గౌరవ అధ్యక్షులు బోడపాటి నాగేశ్వరరావు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పేటకు వివిధ కార్మిక సంఘ నాయకులు కార్యకర్తలు పఠనం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దోసనపూడి సోమసుందర్ రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, కార్యనిర్వహణ అధికారులు పడాల శ్రీనివాస్, మందలపర్తి హరీష్ తదితరులు మాట్లాడారు. ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘం నాయకులు పోలిరాతి ఆదినారాయణ, తాడికొండ శ్రీనివాసరావు, కె కాటం రాజు, యు నాగరాజు, ముత్యాల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా 75 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ప్రతి ఏడాది చేసుకుంటాం. కాకపోతే 75 ఏళ్ళు అనేది దేశ చరిత్రలో ఒక పెద్ద మైలురాయి. ఎంతోమంది పెద్దలు ఈ రాజ్యాంగాన్ని తయారు చేయటంలో, అంటే 299 మంది ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆ రోజుల్లో రాజ్యాంగ సభలో ఉన్నారు. అప్పుడు దేశంలో 12 ప్రావిన్సులు ఉండేవి, రాష్ట్రాలు 12 రాష్ట్రాలు ఉండేవి అప్పట్లో. తర్వాత స్వదేశీ సంస్థానాలు కూడా 563 ఉంటే అందులో నుంచి కూడా 70 మందిని మహారాజుల్ని వాళ్ళని కూడా ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. వీళ్ళందరూ కలిసి దాదాపు 2 సంవత్సరాల పాటు కష్టపడ్డారు. 11 సార్లు సమావేశాలు జరిపారు. ఒక్కో సమావేశం 20 రోజులు, 15 రోజులు అట్లా జరిగింది. ముందు ఈ రాజ్యాంగంలో ఎన్ని రకాలుగా ఉండాలంటే ప్రాథమిక హక్కులు, పౌరులందరికీ సమానమైన హక్కులు ఉండేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక హక్కులు అంటారు వాటిని. తర్వాత పౌరులకు ఉండే బాధ్యతలు ఏంటనేది కూడా చెప్పారు. అంటే కేవలం హక్కులే కాకుండా బాధ్యతలు కూడా చెప్పారు రాజ్యాంగంలో. ఆ తర్వాత ప్రభుత్వం ఎలా ఉండాలంటే 3 రకాలుగా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఒకటి ఉంటుంది, కార్యనిర్వాహకవర్గం అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ అధికార యంత్రాంగం అంతా ఒకటి ఉంటుంది, తర్వాత న్యాయ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఈ 3 కూడా రాజ్యాంగంలో కీలకమైనటువంటి అంశాలు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి. స్థానిక ప్రభుత్వాలు అంటే జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, మండలాలు, పంచాయతీలు, అంటే 3 అంచెలుగా వ్యవస్థలను పెట్టారు. మన భారతదేశ పటం చూస్తున్నాము. ఆ పటం ఇలాగ ఐకమత్యంగా ఉండాలంటే ఈ నియమాలన్నీ కూడా పాటించాలని చెప్పి రాజ్యాంగంలో ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి ఎంతోమంది పెద్దలు, క్రీస్తు శేషులు చాలామంది కృషి, ఈ రాజ్యాంగం కల్పనకు వాళ్ళు చాలా శ్రమించారు. వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక జోహార్లు అర్పిస్తూ, రాజ్యాంగం నాకేమిచ్చిందంటే, రాజ్యాంగం నాకు స్వేచ్ఛనిచ్చింది, అలాగే హక్కు ఇచ్చింది, అలాగే ఎదిరించి హక్కులు సాధించుకోమంది. ఈ రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు ఎర్రజెండా పట్టి, లేకపోతే నా హక్కు నాకు ఇది అని చెప్పి మనం కార్మిక యజమానులందరినీ కూడా నిలదీసి నెగ్గుదీసి అడుగుతున్నామంటే ఇదంతా కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈరోజు మనం 76వ గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నామంటే, ఆ రోజు మనకి ఆగస్టు 15 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. అది అమల్లోకి వచ్చేటప్పటికి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అది మన రాజ్యాంగకర్తలు ఎంతోమంది దానికి 11 నెలలు దాన్ని ఎంతో శ్రమించి ఆ రాజ్యాంగం రచించారు. దానివల్లే మనం ఈ రోజున ఇన్ని ఫలాలు అనుభవించినామంటే ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను బట్టి. రైతు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంటపాడు తాడేపల్లిగూడెం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ నుండి తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వరకు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి, సిపిఎం పట్టణ మండల కన్వీనర్ సిరవరపు రంగారావు, తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కార్యదర్శి కర్రెడ్ల రామకృష్ణను పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జవాది శ్రీనివాస్, సిద్దిరెడ్డి శేషు, పెనగంటి దుర్గా, పోతు శ్రీను, గొర్రెల సతీష్, ఎడ్లపల్లి వెంకట దుర్గారావు, పతివాడ నాగేంద్రబాబు, దత్తు రాము, బర్ల బాలాజీ, మీసాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. రైతులు 2026లో ఇదే రోజున స్టార్ట్ చేసిన ఉద్యమం, ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, నల్ల చట్టాలను మేము వెనక్కి తీసుకుంటాం, ఈ నల్ల చట్టాలు మేము మీకు చెప్పడంలో ఇబ్బంది అయింది, నల్ల చట్టాలను ఖచ్చితంగా రద్దు చేస్తామని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు కూడా రద్దు చేయడం అనేది కూడా లేదు. కానీ రైతులు పండించిన పంటకి ఇప్పటికి కూడా ఏ రకంగా కూడా గిట్టుబాటు ధర లేదు. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా కార్మికులకి సంబంధించిన లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లని రద్దు చేసింది.
చట్టం తీసుకొచ్చింది. వివిధ రాష్ట్రాల్లో అమలు చేయాలని కూడా ఆలోచనలో ఉన్నది. తక్షణమే ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి. లేబర్ కోడ్ని నిలుపుదల చేయాలి. నల్ల చట్టాలను రద్దు చేయాలి. గిట్టుబాటు ధర కల్పించాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని వేళ రాబోయే కాలంలో మరింత ఇంకా ఉధృతమైంది ఉద్యమాలు కొనసాగుతాయని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. 2021-22లోనే 550 రైతు సంఘాలు ఢిల్లీ పొలవీధుల్లోని పెద్ద ఎత్తున 13 మాసాలు ఉద్యమాలు చేస్తే ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాడు, నల్ల చట్టాలని రద్దు చేస్తాం అనేది చేశాను. నేను రైతు చెప్పన్నాడు. ఆవేళ అనేక హామీలు ఇచ్చాడు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తానని చెప్పాడు. అయితే రైతులు పెట్టి కేసులు మాఫీ చేస్తానని చెప్పాడు. పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు కల్పిస్తానని చెప్పి ఆయన మోడీ గారు చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాడు ఆయన. అయితే ఇప్పుడు సరిగ్గా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే పరిస్థితి కనబడటం లేదు. అదే కాదు, కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలు ప్రాణత్యాగతే సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి యజమానులకు అనుకూలంగా కార్మికులకి నష్టదాయకంగా ఉన్న లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు ఆయన. అటు కూడా రద్దు చేయమని మేము కోరుతున్నాం. ఉపాధి హామీ కూలీలకి బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయిస్తున్నారు. ఉపాధి కూలీకి సంబంధించిన బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నారు. ఉపాధి హామీ పథకాలు ఎత్తేయలేదు గవర్నమెంట్. ఈ విధాలకు వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన జరుగుతుంది. ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అలాగే కార్మిక చట్టాలని బ్రిటిష్ కాలం నుంచి పోరాట సాధించుకున్న 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజిస్తూ ఉంది. అంటే ఈ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి 65% మంది ప్రజల్ని కూడా లేకుండా చేయాలని, కార్మిక వర్గంలో పనిచేస్తున్న వారిని అందరినీ కూడా చేయాలని పన్నాగం పూర్తా ఉంది. అంటే ఈ మోడీ ప్రభుత్వం అంబానీ అదానీలకు కార్పొరేట్లకు ఉడుగులు చేయడానికి ఈ భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా కాలురాస్తూ మనుధర్మ రాజ్యాంగాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టాలని చూస్తూ ఉన్నాం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మోడీ యొక్క విధానాలను వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. తాడేపల్లిగూడెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి. నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు స్వీకరిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగ గొప్పతనాన్ని వివరిస్తూ కొనియాడారు. దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కిలపర్తి వెంకటరావు, పరిమి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, షేక్ బాజీ, ఎరుబండి సతీష్, సబ్నివీసు కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, లింగంపల్లి స్వాతి, పసలపూడి రాంబాబు, ముప్పిడి రమేష్, అచ్యుత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 9 మందికి ఈ అవార్డులకి ఎంపిక కావడం జరిగింది. దీంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారికి, ఈయన గత 3 సార్లుగా హిందూపురం శాసనసభ్యులుగా ఉన్నారు. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఉన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాలు ఆయన నట జీవితం ప్రారంభమై ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ వాతావరణం. మరి ప్రకటించిన అందరూ కూడా చాలా మంచి వ్యక్తులకి ప్రకటించడం జరిగింది. ఉభయ రాష్ట్రాల్లో ఎంతో పేరెన్నికగన్న ప్రఖ్యాత వైద్యుడు నాగేశ్వర రెడ్డి గారు, మందకృష్ణ మాదిగ్ గారు, అలాగే బుర్రకథల అప్పారావు గారు, నాగపడి శర్మ గారు, కేవీఎల్ కృష్ణ గారు, వీరందరికీ కూడా కొంతమంది పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ రావడం జరిగింది. ఇది మన తెలుగు రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మరి చాలా మంచి వాతావరణంలో వీళ్ళందరికీ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా బాలకృష్ణ గారు
వయసు ముదిరే కొద్దీ ఆయన చిత్రాల్లో కానీ ఆయన కానీ ఒక ఒక మంచి నటుడు. ఒక ప్రతి సంవత్సరం ఈ గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా సూపర్ హిట్స్ ఇస్తున్న బాలకృష్ణ గారు మరిన్ని సినిమాలు నటించాలి, అలాగే ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలి. అలాగే ఆ క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు విజయవాడలో కూడా వాళ్ళ తల్లి గారి పేరున బసవతారకం గారి పేరున అమరావతిలో కూడా నిర్మాణం చేస్తున్న బాలకృష్ణ గారికి ఇవాళ ఈ అవార్డులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పతాక ఆవిష్కరణ గావించారు. అనంతరం సీనియర్ ఛాంబర్ సభ్యులు తంగెళ్ల పేర్రాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో రవి అగర్వాల్, గ్రంథి సత్యనారాయణ, నర్సి సోమేశ్వరరావు, కొవ్వూరి నాగేంద్రరెడ్డి, పేరూరి కాశీయ, కన్నా శ్రీనివాస్, సతీష్ జగన్, రామగాని సత్యనారాయణ, రాగిరెడ్డి ప్రసాద్, భోగవల్లి రాజా, బి సుబ్బారావు, ఎం బాలాజీ, మండవల్లి నాగేంద్ర, పి వెంకటరత్నం, ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి 1947లో ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యక్షున 220 మంది మెంబర్లతో మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించే విధంగా ఏర్పాటు చేస్తే అది సామారామి 3 సంవత్సరాలు వివిధ దేశాలు తిరిగి భారత రాజ్యాంగాన్ని రచించి 1950 జనవరి 26వ తారీఖున దాని అమల్లో తీసుకురావడం జరిగింది. అది 1950 జనవరి 26న వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తని మరి ఈ 70 సంవత్సరాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఈ రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారిని ఆయన వర్ధంతికి జయంతి కూడా మనం తలుచుకునే విధంగా ఇంకా ఆయన పెద్ద ఆలోచనతో మరి పెద్ద ఎత్తున దీన్ని విశ్లేషించి ఈ భారతదేశంలోనే రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో 140 కోట్ల ప్రజలకి ఈ రాజ్యాంగం రచించిన దాన్ని బట్టి ఈ చట్టాలని మరి ఉదహరిస్తూ అందరూ కూడా ప్రపంచ దేశాలు కూడా శాసించే విధంగా ఈ రాజ్యాంగం అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా 220 మంది సభ్యులతో ఏర్పాటు చేసింది ఎంతో ఘనమైనదని ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. దానికి అనుగుణంగానే మరి 2014 నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 11 సంవత్సరాలు పూర్తయినా మరి నరేంద్ర మోడీ గారు ఎంతో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా మరి అటు వ్యాపారస్తులకి, ఇటు వర్తకులకి, అటు కార్మికులకి, ఇటు పారిశ్రామిక అందరినీ కూడా ఆదుకునే విధంగా ఎదురు తీసుకెళ్తున్నారు. ఏదేమైనా మన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తులందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేయాల్సిన అవసరం. నిన్నే వాటర్స్ డే జరిగింది. మరి జనవరి 25న ప్రపంచ వాటర్స్ మన దేశ వాటర్ డేగా అనౌన్స్ చేశారు మన ప్రభుత్వం. దాంట్లో సీనియర్ వాటర్స్ కూడా నేను సన్మానించి ఓటు హక్కు విలువ కూడా తెలియజేసే విధంగా మీ ఓటు ఒక ఆయుధం కింద ఈ దేశంలో మరి ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకుంటానికి ఉపయోగపడే విధంగా ప్రతి వ్యక్తి ఓటు సమోదించుకోవాలి. ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దానికి కారణం 1947 ఆగస్టు 15ని స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. దీనికి సొంతంగా రాజ్యాంగం ఉండాలన్న తలంపుతో 299 మందితో రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి అధ్యక్షుని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగం నిర్మించి 1950 జనవరి 26ని ఆమోదించడం అయింది. వివిధ సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు కలిగిన భారతదేశం ఒకటిగా ఉండి ఈ రాజ్యాంగం వల్ల అందరికీ సమాన హక్కులు కలుగుతున్నాయి. స్ఫూర్తితో దేశం అభివృద్ధి చెందాలి ఇంకా కోరుకుంటూ అందరూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే ఆగస్టు 15, 1947 మనకు స్వతంత్రం వస్తే ఈ దేశం ఏ రకంగా పరిపాలన జరగాలి, ఏ రకంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో అప్పటి నేతలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఈ రాజ్యాంగ నిర్మాణం జరిగింది. మరి 1950 జనవరి 26న ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కారణంగా దీన్ని గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డేగా మనం ఈరోజు పెద్ద ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆగస్టు 15కి మరి ఈ శాసనసభ్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, ప్రధానమంత్రి ఆగస్టు 15ని జెండా వందనం చేస్తే దీనికి రాష్ట్రపతి, గవర్నర్, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, అధికారులు జెండా వందనం చేస్తూ ఉంటారు.
అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటండి? గణం అనగా సమూహము, తంత్రం అనగా సూత్రం రాయటం. అంటే ఇది మన భారతదేశం ఉండే వివిధ కులాలు మతాలతోటి సముదాయంతో కూడుకున్నది. ఈ సముదాయంతో ఉన్నదే అందరికీ సమానత్వం కావాలనే ఉద్దేశంతో మనకి స్వతంత్రం వచ్చిన 1947లో వచ్చింది సరే. అప్పటి వరకు బ్రిటిష్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇది మనం కూడా ఒక రాజ్యాంగం తయారు చేసుకోవాలనే ఉద్దేశం దీనికి ఒక కమిటీని వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ని దాని కమిటీ చైర్మన్గా చేసి వివిధ దేశాల్లో తిరిగి సుమారు 60 దేశాల్లో తిరిగి అక్కడున్న సామాజిక సమస్యలను చూసుకుని మన దేశానికి అన్వయించుకుంటూ ఇది అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో తయారు చేసింది ఇది. స్థానిక 11వ వార్డులోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి. 2వ తేదీ ఉదయం 9:18 అమ్మవారికి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ కోరారు. ఆయనతో పాటు యాదాల శివాజీ, బొర్రా మురళీధర్ తదితరులు ఉన్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క నూతన ఆలయంలో అమ్మవారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఫిబ్రవరి 2వ తారీఖున జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమం 7 రోజుల కార్యక్రమంగా ఆగమ విధానంగా సశాస్త్రీయంగా చేయడానికి కమిటీ వారు పెద్దలందరూ కూడా నిర్ణయించారు. సోమవారం నాడు ఈ యొక్క 7 రోజుల కార్యక్రమంలో మొట్టమొదటి రోజున అమ్మవారికి జీర్ణోద్ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే మంగళవారం నాడు అమ్మవారికి సంబంధించినటువంటి యంత్ర పునశ్చరణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బుధవారం నాడు మరి ఈ యాగశాల కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమంతో అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు. ఆఖరి రోజున మరి 2వ తారీఖున 5వ రోజున ఉదయం 9:18 సుముహూర్తకాలం. ఆ సుముహూర్తకాలం చక్కగా నూతనంగా నిర్మించినటువంటి ఈ దేవాలయంలో యంత్ర విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా మరి విశేషంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందగోరుచు కమిటీ వారు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. స్థానిక 11వ వార్డులో ఏరియా హాస్పిటల్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయంలో యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రేపు 27/1/25 తారీఖు నుంచి 2/2/25 తారీఖు వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2వ తారీఖున అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. కావున తాడేపల్లిను చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీ ద్వారా విన్నవించుకుంటున్నాం. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సిబ్బందికి, విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాదం శ్రీనివాస్, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల పాఠశాలలో తాడేపల్లిగూడెం డైమండ్స్ క్లబ్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, డైమండ్ లయన్స్ సభ్యులు ఎర్ర ఆంజనేయ స్వామి, సాయి సత్యనారాయణ రాజు, మూటూరి వెంకటరత్నం, కలవలపల్లి సత్యనారాయణ, కుందుం వెంకటేశ్వరరావు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. మన దేశం గురించి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తుల వారు చేసినటువంటి సేవలను ఆదర్శంగా తీసుకొని వారి వేషధారణలో ఈ రోజున ఈ దివ్యాంగుల స్కూల్లో ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రదర్శన ఇచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా లెక్చర్ల ఫౌండేషన్ తరఫున అభినందన తెలియజేసుకుంటూ మరి నిత్యం కూడా వీరికి ఒక మంచి యాక్టివిటీస్ ఒకటి మా ఒక ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా మరి దేశభక్తి గురించి
అదేవిధంగా మనం పర్యావరణ పరిరక్షణ గురించి మనం చేయవలసిన కార్యక్రమాల గురించి ఈ భవిత కేంద్ర ఉపాధ్యాయులు మరి కుమారి గారు అదేవిధంగా బాలేశ్వరయ్య గారు చేస్తున్నటువంటి కృషిని మా పేర్చెర్ల ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదం కుమార్ గుప్తా వాకర్స్ భవనం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. రిపబ్లిక్ డే సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అల్లారి శ్రీనివాస్, కోశాధికారి మల్లారెడ్డి సారథి, పూర్వ జిల్లా గవర్నర్ కప్పల నరసింహమూర్తి, పూర్వ అధ్యక్షులు దూలం నాగరాజు, బాకా వెంకటేశ్వరరావు, కేవీ చలం, రాగిరెడ్డి నాగవర ప్రసాద్, వనచర్ల నాగేంద్ర ప్రసాద్, మాకా శ్రీనివాస్, కడియాల పరశురామయ్య, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, మోహన్, చాట్రగడ్డ అన్నవరం, గ్రంథి సత్యనారాయణమూర్తి, వీరబ్రహ్మం, మోహన్ రావు, కొండబాబు, దూలం సత్యనారాయణ, గురుమూర్తి, గణపతిరాజు తదితరులు పాల్గొన్నారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారతదేశానికి ఆ రోజున అమరజీవులైనటువంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు అనేక పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని 1947 ఆగస్టు 15 రోజున సాధించుకున్న స్వాతంత్రాన్ని దాన్ని అమల్లో తీసుకురావడానికి రాజ్యాంగాన్ని రచించాలనే తలంపుతో దేశంలో ఉన్న వివిధ జాతులు, కులాలు, మతాల వారిని దాంట్లో ఇన్వాల్వ్ చేసి, మేధావి వర్గాన్ని ఇన్వాల్వ్ చేసి ప్రపంచంలో మొట్టమొదటిగా లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని మరి రచించడం జరిగింది. అయితే దాన్ని 1950 జనవరి 26వ తారీఖున అఫీషియల్గా అమల్లోకి తీసుకురావడం, ఆ రోజు నుంచి రాజ్యాంగంలో పొందుపరచబడిన అనేక అంశాలను మన ప్రభుత్వం పాటించడం జరిగింది. దాన్ని ఆ 26 జనవరి రోజున మనం గణతంత్ర దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం. జనవరి 20వ తేదీన ప్రతి సంవత్సరం వల్ల కూడా మన తాడేపగూడెం ఏసీ వాకర్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవంలో మరి సూరిబాబు గారి అధ్యక్షతన సాగిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాకర్స్ క్లబ్ అనేది 10 మందికి అవసరం అవుతూ మన తాడేపూడానికి ఒక భాషలుగా నిలుస్తున్నటువంటి ఈ యొక్క వాకర్షిప్ ఎయిర్షిప్ వాకర్షిప్ అసోసియేషన్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంగ్లేయులు మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించి మనల్ని అందరూ కూడా బానిసత్వంగా చూసి మనకి అనేక హింసలు పెట్టి దానికి మన భారతీయులందరూ కొంతమంది ప్రముఖులు దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని లేగదీసి ఎందరో స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మన మహాత్మా గాంధీ అహింసతోటనే ఈ స్వతంత్రాన్ని మనకి సాధించి పెట్టారు. తర్వాత రాజ్యాంగ పరిషత్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రెసిడెంట్గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని, తర్వాత ముసాయిదా రాజ్యాంగాన్ని రచించడానికి బిఆర్ అంబేద్కర్ గారిని నిర్ణయించడం జరిగింది. ఇందులో రాజనీతి శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, వివిధ కులాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా వివిధ దేశాల్లో పర్యటించి వారి యొక్క రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందులో మనకు కావాల్సినటువంటి వాటిని క్రోడీకరించి దాన్ని ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని రచించడానికి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. వెంకటరామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. మాండ్లేస్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సౌజన్యంతో ఉద్యాన యూనివర్సిటీలో డిగ్రీ, పిహెచ్డి చదువుతున్న మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ను కింద 13 లక్షల రూపాయల చెక్కును వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ విశ్వవిద్యాలయం నుండి హార్టికల్చర్ సైన్సిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జాతీయ స్థాయిలో నియామకాలు పొందిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. విజన్ 2047 పై డిబేట్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ పి శ్రీనివాస్, డీన్లు డాక్టర్ ఎల్ నారం నాయుడు, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం మాధవి, వివిధ విభాగాల అధికారులు డాక్టర్ బి ప్రసన్నకుమార్, డాక్టర్ ఎస్ సూర్యకుమారి, డీన్లు, సహాయ డీన్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం తాడేపల్లిగూడెం ఎన్సీసీ స్కౌట్ విద్యార్థులు భీమవరంలో మార్ట్ ఫాస్ట్ ద్వారా కలెక్టర్కి గౌరవ వందనం సమర్పించారు. మొత్తం 61 మంది విద్యార్థులు కవాతు ప్రదర్శన చేశారు. ఎన్సీసీ అధికారి కేవీ గణపతిరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు జిల్లా స్థాయి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ వేళ వారు పాల్గొన్నటువంటి పోలీస్ సిబ్బందికి విధులు మరియు సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆయన త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీర జవాన్లకు నివాళులర్పించారు. విద్యార్థులను ఉద్దేశించి దేశభక్తి రగిలించే సందేశాన్ని అందించి అందరూ దేశభక్తిని, దేశాభిమానాన్ని కలిగి ఉండాలని బోధించారు. పాఠశాల కరస్పాండెంట్ పద్మావతి, సీఈఓ రవికిరణ్లు కూడా విద్యార్థులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కళ్యాణి, ఏఓ నాగరాజు, సిబ్బంది, పేరెంట్స్ పాల్గొన్నారు. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించుకొని ట్రక్కులు కొట్టి డబ్బులు సంపాదించుకోలేదు. అప్పుడు సంపాదించుకొని అందరికీ పంచిపెట్టచ్చు, మంచి పని చేయొచ్చు, అమ్మ నాన్న చూడొచ్చు, మీ ఊరిని అన్ని కూడా డెవలప్ చేయొచ్చు. సో ఈ రిపబ్లిక్ డే రోజున మనం ఏమనుకోవాలి, బాగా చదువుకొని బాగా నాలెడ్జ్ సంపాదించుకొని అలాగే దేశ సేవ కూడా చేయాలి. మన దేశానికి సేవ చేయాలి. అందరి పట్ల ప్రేమతో, పెద్దల పట్ల గౌరవంతో ఉండాలి. భీమవరంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్థానిక పతంజలి యోగాలయ ఆచార్యులు వింజమూరి మాధవరావు జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా స్పెషల్ అప్రిషియేషన్ అవార్డును అందుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న యోగా కార్యక్రమాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ గెలుపొందినందుకు గాను మాధవరావుకు ఈ అవార్డు లభించింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పచ్చిపులుసు శారదారాణి ఆధ్వర్యంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రెజరర్ కొల్లార్ రాజా నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం శిరీష, పి సుధారాణి, వాసవి, సునీత, నాగలక్ష్మి, విజయలక్ష్మి, భారతి తదితరులు పాల్గొన్నారు. 76వ రిపబ్లిక్ డే జరుపుకున్నందుకు భారతీయులంతా అంటే మనమంతా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే భారతమాత యొక్క పూర్తి స్వాతంత్రం వచ్చింది ఈరోజే. ఆగస్టు 15న బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ జాన్ 26వ తారీఖున మొత్తం అంతా కూడా పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు మనకి ఇచ్చి వెళ్ళారు. ఆ ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆర్థికంగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని మనకి గాంధీ మహాత్ముడు, నెహ్రూ గారు ఎన్నో ప్రణాళికలు, ఎంతో భవిష్యత్తును మన ముందు ఉంచారు. మన యువత, మన పెద్దలు అందరూ చేసిన విధంగా వాళ్ళు చేసే ఎన్నో మంచి ప్రయోజనాలను మనం దృష్టిలో పెట్టుకుని మనం భారత మాతకి, భారతదేశానికి, మన రాజ్యాంగానికి కట్టుబడి మనం ప్రతిదీ ఒక భారతీయుల కింద మన బాధ్యతతో మెలిగి మన భారతదేశం యొక్క ప్రతిష్టని, చరిత్రని కూడా ఇంకొకసారి పునరావృతం చేసి అమెరికా వంటి అగ్రదేశాలు ముందు నిలపాలని నేను మనస్ఫూర్తిగా కృష్ణేని వాసవిమాతని కోరుకుంటున్నాను. స్థానిక కొండయ్య చెరువు వద్ద గల మెర్సీ సోల్జర్స్ ప్రాంగణంలో జీసస్ బిలీవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మానుకొండ డల్లా పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకళ, మానుకొండ రేబక, నీతి, డేవిడ్, బిందు, పుష్ప, రుమైసా, రహీం, రీబీ, శైలజ, రియా, వెరోనికా, చక్రి, చరణ్, నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.
1947లో ఇండిపెండెన్స్ డే వచ్చినా కానీ మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఆ యొక్క దినాన్ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. సంతోషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం వల్లనే ఈ దేశం ఇప్పటివరకు సుభిక్షంగా ఉంది. కానీ ఇటీవల కాలంలో మరి రాజ్యాంగాన్ని కొన్ని దుష్ట శక్తులు తూట్లు పొడవాలని, రాజ్యాంగ విలువలను పడవేయాలని వాళ్ళు కుట్ర పన్నుతూ ఉండగా ప్రజలందరూ ఏకతాటిగా రావాలి, రాజ్యాంగపు విలువలను పరిరక్షించాలి. మనము మన దేశాన్ని పరిపాలించుకోవడానికి రాజ్యాంగం ఎంతో అవసరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషిని ప్రజలంతా గుర్తించాలి, మత సామరస్యతను కాపాడాలి. కాబట్టి రాజ్యాంగ విలువల్ని కాపాడదాం, దేశ భద్రతను కాపాడదాం. పెంటపాడు బస్టాప్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జై భీమ్ యూత్ తాడేపల్లిగూడెం ఈశ్వరరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడేపల్లి ఈశ్వరరావు, తాడేపల్లి ప్రేమ్ కుమార్, ఉన్నమట్ల యేసురత్నంలో మాట్లాడుతూ భారత్ కరెన్సీపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకుడు గెడ్డం అచ్చిబాబు, దాసి అనిల్ కుమార్, వీరవల్లి సునీల్ కుమార్, పోలమాటి అభిమన్యుడు, వారా సూరిబాబు, ఏలూరి అనిల్, కాటూరి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి ఎందరో నాయకులు నిష్ఫలమే స్వతంత్రం రావటం, అదేవిధంగా రిపబ్లిక్ డే రావటం, మన గణతంత్ర రాజ్యాంగం రచించుకుని ఒక దిశానిర్దేశం రాజ్యాంగం రచించుకుని దేశానికి ఒక పాలనా వ్యవస్థని, ఒక డెవలప్మెంట్ దేశాన్ని మరి అభివృద్ధి పదంలో ముందుకు సాగించడానికి నాయకులు ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకుని, అందులో ముఖ్యంగా మరి రాజ్యాంగ రచయిత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరి ఈ సందర్భంగా ఆయన్ని నివాళులు అర్పించడం ఎంతగానో ఆవశ్యకత ఉందని సభాముఖంగా తెలియజేస్తుంది. రిపబ్లిక్ డే అంటే ఓన్లీ అక్కడ అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉండాలి. ఎందుకంటే రిపబ్లిక్ డే కన్నా 1950లో వచ్చిన ఈ రిపబ్లిక్ డే అంతకుముందు 1948లోనే మన గాంధీ మహాత్ముడు చనిపోయారు. అందుకని ఆ రిపబ్లిక్ డే రోజుని గాంధీ మహాత్ముని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ స్వతంత్రోద్యమంలో పనిచేసిన గాంధీ మహాత్ముడు అనేది చెప్పుకోవాలి తప్ప రిపబ్లిక్ డే కోసం పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం కంపల్సరీగా ప్రతి ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ జెండా వందనం జరిగినా రిపబ్లిక్ డే రోజుని కంపల్సరీగా అంబేద్కర్ ఫోటో పెట్టి దండ వేసి కంపల్సరీగా రిపబ్లిక్ డేకి అంబేద్కర్ మాత్రమే గుర్తించాలి. ఈ అంబేద్కర్ వల్ల దేశంలో సర్వ ప్రయోజనాలు అనుభవిస్తున్న ప్రతి కులము కూడా నిమ్న జాతీయులు, ముస్లిం మైనారిటీ వర్గాలు, అలాగే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఓన్లీ కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన గుర్తుపెట్టుకోవాలి. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మరి పూర్తి హక్కులతో మరి ఎన్నో అవమానాలు పడి ఎంతో శ్రమించి మరి రాత్రనక పగలంగా నిద్ర ఆకలి చావులతో ఆయన ఎంతో ఇబ్బంది పడిన రాసి ఈ రాజ్యాంగాన్ని పూర్తి సర్వ హక్కులతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మరి అప్పగించడం జరిగింది. మరి ఆ రాజ్యాంగబద్ధంగా ఆ రాజ్యాంగాన్ని నిర్మించినప్పటి నుంచి కూడా ఈ భారత ప్రభుత్వం మన కాన్స్టిట్యూషన్ ఎలాగా నడవాలి, ఎలాగా ఈ పరిపాలన చేయాలి అని ఆ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. ఈరోజు పూర్తి హక్కులతో మరి పరిపాలన సాగించాలి అని ఈ రోజున మరి రిపబ్లిక్ రోజున ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రాలకి, ఈ దేశానికి ఈ రాజ్యాంగాన్ని ఆర్పించారు. సినీ నటుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రవితేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మణికంఠ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్లో కేక్ కటింగ్ అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా తణుకు బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవితేజ అభిమానులు పాల్గొన్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మాస్ మహారాజా గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆయన మన తెలుగు ఇండస్ట్రీలో చాలామందికి ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లకి, సినిమా డైరెక్టర్లకి ఎంతోమందికి ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఆయన ఇలాగే ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడానికి ఇవాళ కృషి చేస్తున్నాం. అలాగే మన కడకట్టులో ఉంటున్న అనాథాశ్రమ పిల్లలకు కూడా ఫుడ్ డొనేషన్ చేసి ఇక్కడ ఈ కార్యక్రమం చేయబడుతుంది.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన మన మణికంఠ గారిది ఇవాళ బర్త్డే అండి. అలాగే మన రవితేజ గారిది కూడా ఇవాళ బర్త్డే. అలాగే ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా తాడేపల్లిగూడెంలో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే రవితేజ గారిని కూడా మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయాలండి. రవితేజ గారిలాగా మేము కూడా కొంతమందికి ఆయన కష్టాన్ని చూసి ఆయనలా మేము కూడా కొంతమందికి సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఏలూరు జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ఉంగుటూరుకు చెందిన పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సిరిమాళ్ల పెద్దిరాజు రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అవార్డును జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి చేతుల మీదుగా అందుకున్నారు. ఆయన గురు పూజోత్సవం రోజున అవార్డును అందుకోవాల్సి ఉండగా ఆ సమయంలో జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో నిలిపివేశారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. కాగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును స్వీకరించిన పెద్దిరాజు మాస్టర్కు ఉపాధ్యాయులు బీవీఆర్ కళా కేంద్రం అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణం ఇందిరానగర్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏపీఎస్ఎస్ఆర్ ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాఠశాల చీఫ్ అడ్వైజర్ సదాశివరావు జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థుల దేశభక్తి గేయాలు, స్పీచ్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం విజయకుమారి సిబ్బంది పాల్గొన్నారు. మన త్యాగదములు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి ప్రముఖ నాయకులందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులకి గురయ్యి బ్రిటిష్ వాళ్ళు ఇబ్బందులు పెట్టినా సరే ఒప్పుకోని దీక్షతో కష్టపడి కాపాడి మన స్వాతంత్రం మనం తెచ్చుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజుల్లో క్విట్ ఇండియా కానీ, సత్యాగ్రహం కానీ, శాంతి సమావేశాలు కానీ శాంతంగా మనం తెచ్చుకోవాలని చాలామంది కష్టపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో బాబు రాజేంద్ర ప్రసాద్, మహాత్మా గాంధీ లాంటి పెద్ద పెద్ద నాయకులు, అంబేద్కర్ లాంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజుల్లో మనకి 1947 ఆగస్టు 15 వస్తే స్వాతంత్రం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అనేది 1950. బేముడలో ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయంలో ఆదివారం బ్రాంచ్ మేనేజర్ నిమ్మగడ్డ భువన ఆధ్వర్యంలో రిపబ్లిక్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 156 మంది ఏజెంట్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్ కోన అప్పారావు, ఏజెంట్లు రమణబాబు, సీతారాం, పివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఎల్ఐసి వాళ్ళు ఒక కాంపిటీషన్ ఫ్లోట్ చేశారనమాట, రిపబ్లిక్ డే ఛాంపియన్స్ అని. దాంట్లో మన శాటిలైట్ ఆఫీస్ నుంచి రికార్డు స్థాయిలో 154 మంది ఏజెంట్ మిత్రులకు క్వాలిఫై. టీడీపీ దుర్గాప్రసాద్ గారు 12 పాలసీలతో, ఎస్డిఎం మేడంతో ప్రత్యేక హానర్కి క్వాలిఫై అయ్యి ఆయన ఆల్రెడీ తీసుకున్నారు డివిజనల్ ఆఫీస్లో. అలాగే మనకి 5 పాలసీలు చేసిన ఏజెంట్ మిత్రులు 9 మంది, 4 పాలసీలు చేసిన వాళ్ళు 12 మంది, 1 పాలసీ చేసిన వాళ్ళు 112 మంది ఉన్నారు. అయితే నేను యాజ్ ఏ బిఎం జాయిన్ అయిన తర్వాత ఒక శాటిలైట్ ఆఫీస్ నుంచి ఇంతమంది క్వాలిఫై అవ్వడం అనేది చాలా హ్యాపీగా, అంటే ఆనందించదగ్గ విషయం. నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. స్థానిక సుబ్బారావుపేటలోని వాణి పబ్లిక్ స్కూల్లో ఆదివారం స్కూల్ అధినేత కెఎస్ కృష్ణ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాణికృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విభిన్న ఆకృతులతో జాతీయ పతాకం చేతబూని విద్యార్థులు చేసిన పిరమిడ్స్, యోగాసనాలు అందరినీ ఆకర్షించాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.